హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, అన్స్టాపబుల్ సీజన్ 2 న్యూ ఎపిసోడ్ షూట్ అనేది టుడే అయితే బిగిన్ చేశారు. సో ఈ ఎపిసోడ్లో వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే కనబడబోతున్నారు. నెంబర్ 2, వాల్తేరు వీరయ్య డిఎస్పీ గారు వచ్చేసి బాస్ పార్టీ సాంగ్ అనౌన్స్మెంట్ సూన్ అని చెప్పేసి ఒక పిక్ని అయితే రివీల్ చేశారు. సో మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ సాంగ్తో పాటు ఇంకా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 3, మార్వెల్ స్టూడియోస్ లాంచ్ వస్తున్న అప్కమింగ్ ఫిలిం అవెంజర్స్ సీక్రెట్ వార్స్. ఫ్రెండ్స్, దీని గురించి న్యూ రూమర్ ఏంటంటే డైరెక్టర్ కెవిన్ ఫీజ్ గారు వచ్చేసి ఈ మూవీని అవెంజర్స్ ఎండ్ గేమ్ కన్నా బిగ్గర్కి అయితే తీసుకురాబోతున్నారు. అందుకే వచ్చేసి మార్వెల్ యాక్టర్స్ని వచ్చేసి కాంటాక్ట్ అయితే అవుతున్నారు. లైక్ బిగ్ యాక్టర్స్ని వచ్చేసి కాంటాక్ట్ అయితే అవుతున్నారు. చెప్పాలంటే ఇక్కడ అవెంజర్స్ ఎండ్ గేమ్లో వచ్చేసి క్లైమాక్స్లో పోర్టల్ ఓపెన్ అయ్యి యూనివర్స్లో ఉన్న సూపర్ హీరోస్ అందరూ వస్తారు కదా, సేమ్ లైక్ ఈ మూవీలో కూడా అలానే అయితే ఉండబోతుందంట. ఇది ఓన్లీ ఎంసీయూ క్యారెక్టర్స్ కాకుండా ఇక్కడ వచ్చేసి ఎక్స్ మ్యాన్, ఫెంటాస్టిక్ ఫోర్స్ ఇంకా బిగ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ని అయితే ఈ మూవీలో అయితే మనకైతే చూపించబోతున్నారు అప్కమింగ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో. నెక్స్ట్ నెంబర్ 4, విజయ్ తలపతి గారి 67th మూవీ గురించి మరొక క్రేజీ రూమర్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే ఫ్రెండ్స్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు వచ్చేసి ఈ మూవీలో ఒక కీ రోల్కి వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని గారిని అయితే అనుకుంటున్నారంట. ధోని గారు అయితే కరెక్ట్గా సెట్ అవుతారని చెప్పేసి తనైతే కాంటాక్ట్ అయితే అవుతున్నారంట. ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇది ఓన్లీ రూమర్ మాత్రమే, అఫీషియల్ అయితే కాదు. అఫీషియల్గా ఫ్యూచర్లో కన్ఫామ్ అయితే మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ధోని గారికి ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ వచ్చేసి విజయ్ తలపతి గారితోనే ఉంటుందన్నమాట. అయితే నెంబర్ 5, సత్యదేవ్ 26th మూవీ. ఈ మూవీ ప్రొడక్షన్ వారు వచ్చేసి న్యూ బ్యానర్తో కొలాబరేట్ అయితే అయ్యారు, పద్మజ ఫిలిమ్స్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే రాబోతుంది. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ వచ్చేసి ప్రోగ్రెస్లో అయితే ఉంది. సో ఈ మూవీలో సత్యదేవ్, ధనంజయ్, ప్రియా భవానీ శంకర్ అండ్ సత్యరాజ్ గారు వచ్చేసి లీడర్స్లో కనబడబోతున్నారు. నెంబర్ 6, కాజల్ గారి న్యూ ఫిలిం సలాం వెంకీ. ఫ్రెండ్స్, ఈ నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే టుడే అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే హాట్ టచింగ్ అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ మూవీలో అమీర్ ఖాన్ కూడా యాక్ట్ చేశారు. అది ట్రైలర్ రిలీజ్ అయ్యాక తెలిసింది. ఒక క్లిప్లు అయితే మనకి చూపించారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి December 9th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 7, ఫైటర్ స్టారింగ్ హృతిక్ రోషన్, దీపిక అండ్ సిద్ధార్థ్ ఆనంద్. ఫ్రెండ్స్, ఈ మూవీ షూటింగ్ అనేది అస్సాంలో అయితే స్టార్ట్ చేశారు. నెంబర్ 8, వీరసింహారెడ్డి. ఫ్రెండ్స్, ఈ మూవీ ప్రెజెంట్ షూటింగ్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్లో అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫైట్ సీన్స్ని అయితే షూట్ చేస్తున్నారు. బాలకృష్ణ అండ్ దునియా విజయ్ మధ్య జరిగే ఫైట్ సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. సో ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చేసి షూటింగ్ స్పాట్ నుంచి ఇప్పటికే చాలా క్లిప్స్ అయితే లీక్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 9లో వచ్చేసి ఎస్డే నైట్ వచ్చేసి ట్విట్టర్లో మహేష్ బాబు గారికి సంబంధించిన ఒక ట్యాగ్ అయితే పిచ్చగా అయితే వైరల్ అయితే ట్రెండింగ్ అయితే చేశారు. అదే స్టాప్ డూయింగ్ రొటీన్ మూవీస్ మహేష్ అని చెప్పేసి. సో ఇది ఎస్డే నైట్ ఫ్యాన్సే వైరల్ అయితే చేశారు ఈ ట్యాగ్ను వచ్చేసి. సో ఇది ఎందుకు చేశారంటే సర్కార్ వారి పాటతో ఫ్యాన్సే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యారు. సో ఇంకా వచ్చే అప్కమింగ్ మూవీస్ కన్నా కొంచెం యూనిక్గా స్క్రిప్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి ఫ్యాన్సే ఈ విధంగా అయితే చేశారు. సో అంతే, దానికన్నా ఇంకా ఏమీ లేదు దీని గురించి. సో చూద్దాం. నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో అయితే మూవీ అయితే ఉంటుంది. త్రివిక్రమ్ అంటే డిసప్పాయింట్ అయితే చేయరు. సో కంటెంట్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 10, 1899 వెబ్ సిరీస్ అండ్ డార్క్ వెబ్ సిరీస్ గురించి ఇక్కడ 2 days నుంచి వచ్చేసి ట్విట్టర్ అకౌంట్ నెట్ఫ్లిక్స్ ఇండియా సౌత్కి వచ్చేసి చాలామంది రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు, సౌత్ ఆడియోస్ని కూడా ఈ వెబ్ సిరీస్కి అయితే రిలీజ్ చేయండి అని చెప్పేసి. ఇక్కడ డార్క్ వెబ్ సిరీస్ వచ్చేసి డబ్బింగ్ స్టార్ట్ అయ్యి ఎప్పుడో అయింది, బట్ ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు. అది ఎందుకు ఆపేశారు అనేది అర్థం కావట్లేదు. ఇంకా 1899 గురించి అయితే అడుగుతున్నారు, ఇది కూడా రిలీజ్ చేయండి దాంతో పాటే అని చెప్పేసి. సో చూద్దాం. వీళ్ళు రెస్పాండ్ అయితే నెట్ఫ్లిక్స్ సౌత్ వారు వచ్చేసి మనకి త్వరలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 11, చైనీస్ ఫిలిం వారియర్స్ ఆఫ్ ఫ్యూచర్. ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ అండ్ బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. సో ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ మూవీని ఇండియాలో వచ్చేసి ఓటీటీలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. December 2nd నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ అయితే కానుంది. నెక్స్ట్ నెంబర్ 12, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి గారి డైరెక్షన్లో వస్తున్న మరొక అద్భుతమైన మూవీ ద వ్యాక్సిన్ వార్. సో రీసెంట్గానే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ ఒక వీడియో అయితే రివీల్ చేశారు. ది వ్యాక్సిన్ వార్ టైటిల్ ఎందుకు పెట్టారు అని అడిగితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నుంచి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను. అదే చిన్న చిన్న సైంటిస్ట్ నుంచి. అదే కాకుండా మన ఇండియాలోనే చిన్న చిన్న సైంటిస్ట్తో ఫస్ట్ వ్యాక్సిన్ అయితే వచ్చింది అన్నారు. సో ఆ స్ట్రగుల్స్ని చూసి
అందుకే ఈ మూవీ టైటిల్ వచ్చేసి ద వ్యాక్సిన్ వార్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఏరే టైటిల్ అయితే అనుకున్నాను, తర్వాత టైటిల్ మార్చడం అయితే జరిగింది. ద వ్యాక్సిన్ వార్ అయితే ఫైనలైజ్ చేశాను అన్నారు. నెక్స్ట్ నెంబర్ 13 యాక్ట్రెస్ మమతా మోహన్ దాస్ గారి బర్త్డే స్పెషల్గా న్యూ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ని అయితే రివీల్ చేశారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి లైవ్, ఇదొక సోషల్ మెసేజ్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 14 నెట్ఫ్లిక్స్ ఇండియా వాచ్ చేస్తున్న డాక్యుమెంటరీ సిరీస్ ద ఎలిఫెంట్ విస్పరర్స్. ఈ సిరీస్ని వచ్చేసి డిసెంబర్ 8కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 15 సూర్య అప్కమింగ్ మూవీ సింగం 4. మీలో చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, అసలు సింగం 4 ఉందా లేదని చెప్పేసి. డైరెక్టర్ గారు వచ్చేసి ఎప్పటి నుంచో అఫీషియల్గా కన్ఫర్మ్ చేసుకున్నారు ఈ మూవీని చాలా పార్ట్స్గా తీయాలని చెప్పేసి. సో అందుకే సింగం 4 అయితే ఉంది. మనకి సింగం 5 కూడా వస్తుంది ఫ్యూచర్లో. ఫస్ట్ 4 గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు ఇన్ని రోజుల నుంచి అనౌన్స్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ న్యూ ఐడియా అయితే ఆయనకి తట్టలేదు. సో స్టోరీ అనేది ఇప్పుడు రాయడం అయితే స్టార్ట్ చేశారు. అదే స్టోరీ ఎలా ఉంటుంది తెలిసిందే కదా, న్యూ మిషన్ అయితే బిగిన్ అవుతుంది. సో అది కంప్లీట్ చేయాలి అంతే. మనకి పార్ట్ 1 అయితే బ్లాక్ బస్ట్ అయింది, పార్ట్ 2 అయితే హిట్, అండ్ పార్ట్ 3నే సో పర్లేదు ఓవరాల్గా అయితే పార్ట్ 3 కూడా. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పార్ట్ 4 అయితే వస్తుంది. సో ఈ పార్ట్ 4 స్టోరీ ఎలా ఉండబోతుందో చూద్దాం. డైరెక్టర్ హరి గారు వచ్చేసి ఈ 2023 ఇయర్లో వచ్చేసి మనకి ఏనుగు మూవీ అయితే తీశారు. ఆడియన్స్ వచ్చేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యారని చెప్పవచ్చు. అందరికీ నచ్చలేదు ఆ మూవీ. ఫ్యామిలీ పరంగా ఓకే మూవీ, బట్ అది కొందరికి కనెక్ట్ అవ్వలేదు. నాకైతే నచ్చింది ఏనుగు మూవీ. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది సింగం 4 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎముడు 4 ఫైర్ సింబల్తో. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇవే ఫ్రెండ్స్ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.